జోపేట అని. గుంటూరు కారం మాత్రం సాంగ్ మాత్రం బీభత్సంగా ఉంది. ఆ సాంగ్ వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు మనకు పోకిరి తర్వాత శ్రీమంతుడు వచ్చింది, ఎందుకంటే ఇండస్ట్రీ ఇటు అలాంటి సాంగ్స్ ఇప్పటివరకు వల్లేవు. ఇప్పుడు మళ్ళీ కుర్చితాత సాంగ్ వచ్చింది. సేమ్ నాకైతే అప్పట్లో ఉన్న పోకిరి సాంగ్స్ ఎట్లా అనిపించినాయి నాకు అయితే అట్లనే సేమ్ అట్లనే అనిపించినాయి. ప్లస్ మన మహేష్ బాబు సార్ది ఇప్పుడు రేంజ్ ఎక్కడికో విరిగిపోతుంది పక్క. ఎందుకంటే ఇప్పుడు విలన్లను కూడా కారంతో దుమ్ము దులుపుతాడు. ఇంతకుముందు పోకిరి పండుగాడు అంటే అమ్మ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది, వాడే పండుగాడు అట్లా ఉంటుండే. ఇప్పుడు కూడా ఖచ్చితంగా గుంటూరు కారం అంటే పక్క ఒక రేంజ్లో ఉంటుంది. కుర్చితాతకి మంచి పేరు వచ్చినట్టు ఖచ్చితంగా ఇప్పుడు ఓన్లీ మన తెలుగు స్టేట్లోనే తెలుస్తుండే గుంటూరు తాత, మన కుర్చీ తాత. ఇప్పుడు మాత్రం తెలుగు, హిందీ, కన్నడ అన్నిలో తమిళ్లో కూడా వెళ్ళిపోతుండు. ప్లస్ అంతా డెప్త్ ఉంది బ్రో. అంతా ఒక మాటకు కుర్చీ తాత అది కుర్చీ మడత పెట్టి అనేది ఒక ఏమంటారు ఒక పద్యం లెక్క ఒక మంచి అందరికి ఊత పదం అయిపోయింది. కాబట్టి వేరే లెవెల్ ఖచ్చితంగా. ఆ డైలాగ్ కోసమైనా సరే సినిమాకు పేరు వచ్చింది. ఇప్పుడు చాలామందికి గుంటూరు కారం అనేది కొంచెం మన యూత్ మాత్రమే తెలుసు. ఆ సాంగ్ విన్న ప్రతి ఒక్కటి ఏంద్రా ఇది కుర్చీ మడత పెట్టి అని అందరు తెలుసుకుంటారు ప్రతి ఒక్కడు. నేను ఇంతకుముందు బస్సులో వస్తున్నా భయ్య, అందరు ఏంద్రా కుర్చీతో మడత పెట్టి సాంగ్ వస్తుంది అని అందరు అనుకోవడం నేను విన్నా. అసలు సూపర్. మళ్ళీ తాత గురించి కూడా మాట్లాడబట్టారు. అంటే ఇక్కడ మన పార్కులో నుంచి ఉన్న తాత ఎక్కడెక్కడనో తెలిసిపోతుండు. చాలా గ్రేట్. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ ఇంతకుముందు అతడు కలేజా నిరాశపరిచింది. అవునవునవును. మన తెలుగు అంత ఆకట్టుకోలేదు కానీ సినిమా మాత్రం కలేజా బాగుండే. అసలు ఆ ఫైట్లు అంటే కాన్సెప్ట్ బాగుండే భయ్య, అసలు వేరే లెవెల్. మన మహేష్ బాబు అంటే పక్కా ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడుతుంది. అందరు కాంబినేషన్ శ్రీలీలకు అతడు చాలా పెద్దగానే అంటారు, కానీ ఇద్దరు మాత్రం నాకు అనుదృష్టికి అయితే ఇద్దరు 25 years 28 ఇట్లా కొడుతారు. సూపర్ పక్కా. ఎలా ఉంది బ్రో వాళ్ళ కాంబినేషన్? ఎలా ఉంది? కుర్చీ మడత పెట్టుడే ఉంటుంది పక్కా. సాంగ్ కూడా అట్లనే ఉంది వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇప్పుడు మన శ్రీలీల కూడా మస్తు అందంగా ఉంది. అందులో నైట్ మెరుస్తుంది వెన్నెల, గుంటూరు కారంలో మెరిసింది శ్రీలీల. క్యూట్గా ఉంది. వరుసగా 3-4 మూవీస్ చేస్తుంది కదా. అవునవును. నెక్స్ట్ మళ్ళీ ప్రాజెక్ట్స్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా. ఆమె షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కటి ఇంతకుముందు 8 మూవీస్లో వేసింది. కాకపోతే ఇప్పుడు 4 మూవీస్ ఇంకా తక్కువ అయినాయి కాబట్టి ఇంకా పర్ఫెక్ట్గా వేస్తుంది. ఎందుకంటే ఆమె షెడ్యూల్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్ ఉంది. ఇప్పుడు ఆమె ప్రతి సినిమాలో ఎవరన్నా కూడా. అవునవునవును. ధమాకా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ 100 crores కొట్టింది. ఇప్పుడు ట్రెండ్ తగ్గి ఉంటుంది అంటారా? ట్రెండ్ ఏం తగ్గలేదు, ఇంకా ట్రెండ్ పెరిగింది. కానీ ఆమె అసలు మాత్రం కొంచెం కూడా తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న శ్రీలీల కంటే అందంగా ఎవ్వరు లేరు భయ్య. నాకు నచ్చిన హీరోయిన్లలో సాయి పల్లవి, శ్రీలీల. ఎందుకంటే ఇప్పుడు టాప్లో ఉన్నారు వాళ్ళే. ఈ సినిమా కూడా ఇప్పుడు మన మహేష్ బాబు హ్యాట్రిక్ కొట్టబోతుంది పక్కా. రైట్.